అందుకని న్యూ ఇయర్ శుభాకాంక్షలు గాయస్. మళ్ళీ ఈరోజు బుక్ ఓపెన్ చేసినాను అనుకోండి, ఒకవేళ సంవత్సరం అంతా చదువుకొని ఉంటే వద్దు తల్లి. నాలో ఒక హిడెన్ టాలెంటెడ్ ఉందన్నమాట. అదేంటంటే టడా, మీరు కూడా నాలాగే చేసుకొని ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బికాజ్ నేను కొంచెం చూసైనా సంతృప్తి పడతాను, ఓహో నాలాగా కూడా కొంతమంది ఉన్నారులే అనుకొని. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు 2025లో ఫస్ట్ వీడియో అనమాట ఇది. ఐఎమ్ సో ఎగ్జైటెడ్. లైక్ ఇయర్ ఎలా స్టార్ట్ అవుతుందో అనేసి నేను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నా. అంటే ఇప్పుడు వరకు వచ్చిన ఇయర్లో ఏమంతా కలిసి రాలే. మీ దయ వల్ల ఏమైనా కలిసి వస్తే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ప్లీజ్ ప్లీజ్. అండ్ ఈరోజు మీకు నేను ఒక పల్లెటూరు అమ్మాయి వచ్చారు. రండి రండి, దయచేయండి. అవును గైస్, నాలో ఒక హిడెన్ టాలెంటెడ్ ఉందన్నమాట. అదేంటంటే టడా, నేను మెహందీ కూడా వేస్తానన్నమాట. ఎక్కడో దాచిపెట్టుకున్న కళ ఇది. ఒకటి వచ్చింది, రామ్మరా వేయించుకోవడానికి వచ్చింది. హాయ్ హాయ్. ఒక్క చెయ్యికి 500. సరే ఓకేనా? ఓకే. 500 అంటే ఓకే అంటుంది గాయస్. వేసి అప్పుడు మాట్లాడతాం. ఇస్తావు కదా? ఇస్తా. ఫోన్ పేనా లేకుంటే క్యాషా? క్యాష్. ఇస్తావు కదా డబ్బులు? ఇస్తాను. డబ్బులు ఇస్తేనే మెహందీ వేస్తా. సరే. ఏమైనా పండగలకి లేకుంటే జనవరిలో అలా వస్తే దీనికి వాల్యూ ఎక్కువ అన్నమాట. మా ఊర్లో బాగా సంపాదించుకోవచ్చు గాయస్. నేనే ఎందుకులే పాపం అనేసి ఇంత మాట్లాడుతున్నాను కదా. ప్రొఫెషనల్ ఏమో అనుకోకండి గాయస్, ఏదో బిత్ర వేసి పంపిస్తాను అంతే. బాయిస్తానా నేను? చాలా సార్లు వేయించుకున్నారు గాయస్. ఏమో లేండి, అంతో ఇంత టాలెంట్ ఉంది నాలో. ఇంకా వేసేసి మీకు కూడా డిజైన్ చూపిస్తాను. अच्छा है मेहंदी पसंद आया? మెహందీ వేసి నా చేతులు అలసిపోయినాయి గాయస్. ఇంకా అన్నం తినేసి దాని తర్వాత ఏమవుతుందో కంటిన్యూ చేయండి గాయస్. చూడండి మేము ఎలా జరుపుకుంటామో అచ్చం అలాగే చూపిస్తాను. నేనేం క్రియేట్ చేసి మరీ చూపించడం లేదు గాయస్. ప్లీజ్ స్టే విత్ మీ గాయస్. బాయ్. అన్నం తినేసి వస్తాను గాయస్, బాయ్. చూడండి గాయస్, మా అమ్మ బయట అందరు ఎంత బాగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు గాయస్. మూసుకొని పడుకో అని పడుకోబెట్టింది గాయస్. ఇంకా టైం 9. మా చెప్పుమా మా ఒక్క కేక్లేమా, ఈ ఒక్కసారిలేమో ఎప్పుడైనా జరుపుకున్నాను నేను. బర్త్డే కూడా జరుపుకోను కదమ్మా. కేక్ కావాలి నీ? కేక్ అంటే కేకు అనుకో ఊరికే. కేక్ అంటే కేక్ అమ్మకి ఏమన్నా చెప్తే ఇలా అంటది గాయస్. ఇంకా 9కే పడుకోబెడతా ఉంది. నాకు వస్తా అంటారు, చూసి రాపోయి పో. అక్కడే ఉంది గాయస్ మన బతుకు. ఇంకా ముందుకు వెళ్ళలేదన్నమాట. ఇంకా అంతే గాయస్. దండికి వస్తా అంటారు, పో చూసి రాపో. నువ్వు కోసినట్లే అనుకోపో. ఇదంతా చెప్తున్నప్పుడు ఇంకా ఏం చెప్పాలి గాయస్. అంతే, ఇంకా 9కే పడుకుంటున్నాం అన్నమాట. ఏం 31st లేదు, ఏం 41st లేదు గాయస్. ఇంకా పడుకుండేదే గాయస్. పడుకొని పొద్దున్న లేస్తా.
ఇప్పుడే ఇలా జరుపుకుంటున్నాము అంటే ఇంకా రేపు ఎలా ఉంటుంది, ఒక రేంజ్లో ఉంటుంది, ఊహించుకోండి గాయస్. అలాగే చూడడం కంటిన్యూ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ 2025 ఫ్రెండ్స్, సారీ బాయ్ 2024 ఫ్రెండ్స్, బాయ్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ ఒక్కటి తక్కువైంది గాయస్ న్యూ ఇయర్లో. ఏం చేద్దాం, ఇప్పుడు టైం అయితే 6:30 అవుతా ఉంది. పొద్దున ఏం జరిగిందంటే, నిన్న రాత్రి పిల్లబచ్చగాళ్ళు పోకిరెదువలు బయట సెలబ్రేట్ చేస్తూ ఉంటారు కదా. ఆ పోకిరినాళ్ళు ఏం చేసినారంటే మాకు నీళ్లు పట్టే కుళాయికి ఇరక్కొట్టినారనమాట. చూపిస్తాను చూడండి. ఇటువైపు మీరు బాగానే సెలబ్రేట్ చేశారా గాయస్? జనవరి కేక్ కోసినారా గాయస్? కోసింటే కామెంట్ బాక్స్లో తెలపండి గాయస్. మనం ఏం లేదు చూడండి, ఈరోజు అస్సలైంది ఈరోజు జరుగుతుంది అనమాట. వేచి ఉండండి గాయస్, ఏం జరుగుతుందో అనేది. ప్లీజ్ వీడియో అయితే స్కిప్ చెయ్యకండి, వదిలి వెళ్ళకండి గాయస్. ఆ నల్లకి సంబంధించి మా అమ్మ సంభాషణని విందాం. రామికరా పట్టుకోకుండా నీళ్ళు పైప్ అంతా ఇరుగొట్టి పెట్టినారు, తాగి సచ్చినారు. నీళ్ళు ఏమని ఇడితే పట్టుకోలా, ఇడిచినప్పుడు పట్టుకోలా. ఇంకా నీళ్ళు లేకుంటే ఏం మా తిప్పలు. ఇట్లా చేసి చచ్చిపోతుండారు పిల్లలు, నా కొడుకులు కూడా. నిజమే కదా, మాకు ఇంకా నీళ్ళు వచ్చేది దాంట్లోనే. ఇంకా ఈ ఏంటి ఆయన అయితే తొందరగా పట్టించుకోడు గాయస్. ఏంది కూడా అంత తొందరగా చేస్తాంలేపా, ఎంత అవసరంలే అనుకొని చెయ్యారనమాట. ఇంకా నీళ్ళు ఇడిస్తే ఉంది గాయస్, ఆ సందులోకి వెళ్ళి పట్టుకోవాలా, ఈ సందులోకి వెళ్ళి పట్టుకోవాలా. ఈ పిల్లలు సరదా కోసం చేసేది మా తలకాయ నొప్పికి తెస్తారనమాట. నాకైతే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి, అంటే ఫార్మల్గా ఎవరిక్కడ కూర్చుంటారో అనేది మాకు ఐడియా ఉంది, అంటే రోజు కూర్చుంటారు. వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర పైపులు తుంచి రావాలనిపిస్తూ ఉంది గాయస్ నాకు. అది రైట్ అయినా రాంగ్ అయినా మాకెంత ఇబ్బంది ఇప్పుడు నీళ్ళు పట్టేకి. ఆ పైప్కి పట్టేంత డబ్బులు అంటే మేము ఎందుకు పెట్టుకుంటాం గాయస్? బాడీకి వచ్చిన వాళ్ళము, బాడీకిలో పట్టేస్తాంలే అంటే అలా పట్టించుకోడు, డబ్బులు మొత్తం ఇయ్యాలనే అంటాడు ఈ ఇంటి ఓనరు. అది కష్టం అవుతుంది గాయస్. నిన్ననే అనమాట నీళ్ళు ఇచ్చింది, పట్టుకున్నాము. రేపు ఎలా ఇంకా బిందెలతో మొయ్యాలా గాయస్ నీళ్ళు. ఇంకా ఈ కళ్ళు తలకెక్కి తిరుగుతూ ఉన్నారు పిల్లగాళ్ళు. చదువు లేదు, సంధ్య లేదు, ఎప్పుడు చూసినా ఫోన్లు ఎత్తుకుంటూ ఉంటారు. నాకైతే కోపం వస్తూ ఉంది. రేపటి నుంచి మా బాధ చూడండి, బిందెలు పట్టుకొని ఎక్కడికంటే అక్కడ తిరగల్లా. వాళ్ళు కొన్ని బిందెలు ఇస్తారు, వీళ్ళు కొన్ని బిందెలు ఇస్తారని అవి చూడరు. మనకి గాయస్ ఏ జనవరి వచ్చినా, ఏ ఫిబ్రవరి వచ్చినా, ఏ డిసెంబర్ వచ్చినా కూడా ఆ అంట్లు తోమేది మాత్రం ఆగదన్నమాట. మా అమ్మ అప్పుడే వెయిట్ చేస్తూ ఉంది. చూడండి, చూపిస్తా రా, ఎప్పుడెప్పుడు అంట్లు తోముతావు అనేసి. జనవరి అంటే వదిలేస్తాను అనుకుంటున్నావా? జనవరిలో ఏంలే, అంట్లు తోమేది ముందు అంట్లు తోముదురా. చూడండి గాయస్ ఎలా చెప్తా ఉంది. మా జనవరి కదమ్మా, వదిలేయచ్చు కదమ్మా. జనవరి అయినా కానీ తినేది వదిలేసినావా? అంట్లు తోంప అంట్లు. పాయింటే గాయస్, ఇలా పాయింట్తో మాట్లాడితే ఎవరు ఏం చేయలేం గాయస్. ఇంకా ఏం చేసేది లేదు, ఇంకా తోమాల్సిందే. మా అమ్మ ఎలా చేస్తుందంటే అంట్లు బయట పెడుతుంది అనమాట, అలాగని ఆమె తోమదు, అంట్లు ఇంట్లో పెట్టదు. నేను వచ్చేంత వరకు అక్కడే ఉంటాయి గాయస్. నేను రాగానే పైకి కిందకి చూస్తూ ఉంటుంది అనమాట, ఎప్పుడెప్పుడు తోముతావు అనేసి. అంట్లు తోమేసి వద్దామా, ఓకేనా? కష్టపడి గాయస్ సామాన్లంతా తోమేస్తే
వెంటనే ఇంకో పని చెప్తా ఉందన్నమాట. ఏదో పోయి సేమేలు తేలంట. బాబ్ ఇలానే పనుల మీద పనులు చెప్తా ఉన్నావు. సంవత్సరం అంతా పనులు చేసుకునే బతకాలా నేను? ఇలానే ఇంకా ఏమైనా పనులు చెప్పినావు అనుకో, ఇండ్లు వదిలి ఏ అండమానుకో ఏ ఐలాండ్కో పోయి బతుకుంటా. పో పాపా పో పో, నీ పీడ ఇడగడైపోతాది. పో పో సావు, నేనన్నా ఉంటాను ఇంట్లో. నువ్వు హ్యాపీగా ఉంటానంటే నేను వెళ్తానా? నేను ఇంకా నీకు కష్టపెట్టడానికి ఇక్కడ బతుకుంటా. ఈ అండమాన్కి పోయేకి మన దగ్గర అంత డబ్బులు ఎక్కడ ఉన్నాయండి గాయస్. ఏమన్నా మారుతుంది అనుకుంటే ఇంకా నాకే కౌంటర్ వేస్తుంది గాయస్ మా అమ్మ. సర్లేండి, ఇంకా ఏం తప్పేదేం లేదు. పోయి సేమేల్ తేవాల సేమేల్. ఇంతకీ మీ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి గాయస్? నాదైతే ఆర్జీవి గారిది ఒక డైలాగ్ ఉంది కదా, న్యూ ఇయర్ అనేది వస్తూ ఉంటుంది, ఆ డైలాగ్ పక్కనేస్తా. ప్రతి సంవత్సరం కింద సంవత్సరం లాగా ఉంటుంది, ఏమీ తేడా ఉండదు. నేను పుట్టినప్పటి నుంచి ఇది చూస్తున్నా. కానీ మీరు ఒకవేళ ఈ సంవత్సరం కొత్తగా ఉంటుందని మీకు అలాంటి అపోహలు ఉంటే అది మీ కర్మ. హ్యాపీ న్యూ ఇయర్ అని. అదే మన రిజల్యూషన్ అనమాట. మీదేముందో కామెంట్లో తెలపండి గైస్ ప్లీజ్. వెరీ ఫస్ట్ రోజు మనం నాస్టా అయితే సేమ్యాలు చేసుకున్నాం అనమాట. అంటే గుర్తుంటుంది కదా ఏం చేసుకున్నాము ఏమనేది. తర్వాత ఇంకా నాకు సెంటిమెంట్స్ అయితే చాలా ఎక్కువ అనమాట. అంటే ఈరోజు చికెన్ చేసుకోవాలని పట్టినాను. ఎందుకంటే ఈరోజు చికెన్ చేసుకున్నాం అనుకోండి, సంవత్సరం అంతా చికెన్ చేసుకుందాం అనేసి నా ఫీలింగ్ అనమాట. అందుకని చికెన్ బిర్యానీ, చికెన్ పొగడా, చికెన్ మటన్ చికెన్. హాయ్ గాయ్స్, నేను వచ్చేసినాను. ఎందుకంటే ఇప్పుడు ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళి చెప్తామన్నమాట పైప్ సంగతి. అలా ఇప్పుడు పైప్ విషయం ముసలాయనకి చెప్పొస్తామన్నమాట. బాయ్ గాయ్స్. ఇప్పుడే చెప్పేసి వస్తూ ఉన్నాము గాయ్స్. ఏం చేస్తాడు, సాయంత్రం వరకు చేపిస్తానంటాడు. తర్వాత ఇంకా పట్టించుకోడనమాట. ఇక్కడైతే అందరూ రెడీ అయ్యి ఎవరికి వాళ్ళు పోజులు ఇస్తూ ఉన్నారు సెల్ఫీలకి. మనమే అన్నమాట ఇలా ఉన్నది. ఈ బుడ్డ చూడండి ఒకేసారి పట్టలంగా వేసుకొని పోతా ఉంది. భలే క్యూట్గా ఉంది లెహంగా అయితే. అందరు జనవరిని భలే రెడీ అయినారు గాయస్ ఈసారి. ఇంకా ఇక్కడ చూడండి, అబ్బా బాబా ముగ్గుల పోటీలా ఉంది గాయస్. అన్ని ముగ్గులలో కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని రాసేసి పెట్టినారు. చిన్నప్పుడు ప్రతి పండగకి ఇలానే అన్నమాట, పొద్దున్నే లేచి వెళ్ళే వాళ్ళం ముగ్గులు చూసేకి. మేము భలే రంగులు వేసుంటారు. వీళ్ళు ఇంకా కొత్తగా అలికినట్టున్నారు. నాకు అన్ని ముగ్గుల్లో అయితే ఇదే నచ్చింది గైస్, భలే ఉంది. ఇంకా చిన్నప్పుడు ఇలానే గ్రీటింగ్ కార్డు ఒక చాక్లెట్ తెచ్చుకొని వెళ్ళే వాళ్ళం అనమాట పంచేకి. గాయస్ చూడండి మా ఇంట్లో ఏమేమి వండుతున్నారో. ఇది వచ్చేసి చికెన్ పొకడాకు, ఇది చికెన్ తందూరీకు, ఇది చికెన్ బిర్యానీకి. ఆనందం ఎంతటి గొప్ప. థ్యాంక్ యూ న్యూ ఇయర్. యాక్చువల్లీ మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ అలాగో లేదు లైఫ్లో, అందుకని న్యూ ఇయర్ శుభాకాంక్షలు గాయస్. ఎవరు వస్తున్నారమ్మో చాక్లెట్ ఇచ్చేకి, చూద్దాం. ఏంటి రెడీ అయినావా? అవును. అమ్మో బాగా కనిపిస్తున్నావే. మన లైఫ్లో అలా రెడీ అయ్యేకి లేదులేని గాయస్. అంటే ఉంది యాక్చువల్లీ, నాకు బద్ధకమై నేను రెడీ అయ్యాను అంతే. చూడండి ఎంత చింపుర్రి ఎలాగున్నా నేను. నీకు నేను నీట్గా కనిపించాలంటే ఒక్క నిమిషం. యమ్మీ గాయ్స్. కోవిచ్ మీరు తినండి.
ఉంది పీసు మహా అద్భుతం, సూపర్. అవుతా ఉంది గాయస్, నిద్ర వస్తూ ఉంది, ఫుల్ టైర్డ్ అయిపోయినా, పడుకుంటాను గాయస్. బాయ్. హాయ్ గాయస్, ఇప్పుడే లేచి ఉండాను, టైం 6 అయిపోయింది, అప్పుడే 3కి పడుకున్నా, 6కి లేచినాను గాయస్. వాయమ్మో, అంటే నేను ఈ ఇయర్ మొత్తం ఇలానే పడుకుంటానేమో గాయస్. వావ్. యాక్చువల్లీ ఈ రోజుది మెయిన్ పాయింట్ ఏంటంటే, నాకు రేపు ఎగ్జామ్ ఉంది గాయస్, రేపే ఎగ్జాము. అయినా నేను బుక్ ఓపెన్ చేయలే గాయస్. బుక్కులు ఉన్న చోట మూలకు పెడతాను, ఆ చోట చూడనే లేదు. ఎందుకు తెలుసా, అంటే కొంచెం సెంటిమెంట్ అనమాట. ఇయర్ ఫస్ట్ రోజు ఏం చేస్తే అదే ఇయర్ అంతా చేస్తారంటారు కదా. మళ్ళీ ఈరోజు బుక్ ఓపెన్ చేసినాను అనుకోండి, ఒకవేళ సంవత్సరం అంతా చదువుకొని ఉంటే, వద్దు తల్లి, సంవత్సరం అంతా ఏడ చదువుతాం అనేసి అసలు ఈరోజు బుక్కుల వైపు చూడనే లేదు. రేపు కదా, రేపు చూసుకుందాం. ఎగ్జామ్స్ రోజు ఏ క్వశ్చన్ పేపర్ అయినా రాసి వస్తాను కానీ, మా తల్లి. అవును గాయ్స్, ఇప్పుడు గుర్తుకొస్తుంది, ఐస్ క్రీమ్ తెప్పించుకోవాలా. మా పిల్లలు వస్తారు ఇప్పుడు, మళ్ళీ సంవత్సరం అంతా ఐస్ క్రీమ్ మిస్ అయితే వద్దు, గుర్తు తెచ్చుకొని మరి ఈరోజు ఐస్ క్రీమ్ తినాలా. వాళ్ళు వస్తారు, ఇప్పించుకోవాలా. సంవత్సరం అంతా ఐస్ క్రీమ్ తినాలా నేను. అందుకే పడి మరీ ఈరోజు చికెన్ తెప్పించుకున్నాను అనమాట. సంవత్సరం అంతా దేవుడు దయ కలిగి తింటారేమో అనేసి. ఇంకా టైం అయితే 6:30 అవుతా ఉంది గాయస్. ఇంకా అంతే గాయస్, ఏం జరుపుకుంటారు. ఆరెంజ్ ఉంది, అమ్మకి ఇద్దాం. ఆరెంజ్ దొరికింది ఇంట్లో, అంటే ఈ ఇయర్ మొత్తం ఫ్రూట్స్ బాగా మెక్కుతామనండి గాయస్. అమ్మకి ఇద్దాం. మా ఆరెంజ్ దొరికింది, ఒలిచి మా తిందాము. నాకేం వద్దులే నువ్వే తిను. ఏమ్మా అలా చెప్తావు? వద్దులే అమ్మా, తిను. చూడండి గాయస్, ఏంది నీది అంతా? ఏంది మా, ఏంది అంతా? అది తినల్లా, ఇది తినల్లా, ఏందంతా అంతా అన్ని సుట్టించుకుంటున్నావు. ఏందో నీది అర్థం కాని పని ఉంది. నాకు ఏం చేసినామా నేను? కాని పరిస్థితి ఉంది. ఓయమ్మ దేవుడా, ఇన్ని ఏంది? అది తినల్లా, ఇది తినల్లా, చికెన్ అంటే చికెన్ తెచ్చి, కబాబ్ అంటే కబాబ్, మళ్ళీ ఆరెంజ్ అంటే ఆరెంజ్. ఏందోమో ఓయమ్మో, కోరికలు ఏమేమి ఉన్నాయి అబ్బా నీవి. ఎవరన్నా ఉండారా నీవి మాదిరే ప్రపంచంలో? ఎవరన్నా లేరా? ఓయమ్మా దేవుడా. ఏందో అలా చెప్తా ఉంది మా అమ్మ. నేను ఏదో నా హ్యాపీనెస్ ఏందో చిన్న వాటిలో క్రియేట్ చేసుకుంటా ఉంటే మా అమ్మ ఏదేదో అంటా ఉంది గాయస్. చూడండి, మళ్ళీ ఒలుస్తూ ఉంది అక్కడ కూర్చొని. సరే గాయస్, ఓకే గాయస్, ఇంతే, ఇంకా ఎండ్ చేసేస్తా. రాత్రి అయ్యింది, చూసేయండి. ఇక్కడ రాత్రి అయిపోయింది. ఇంకా ఏం జనవరి, ఇంకా అంతే గాయస్. ఈసారి చెప్పలేంలేండి గాయస్ మా పరిస్థితి గురించి. అండ్ అలాగే ప్లీజ్ గాయస్, మెయిన్గా కామెంట్ బాక్స్లో తెలపండి గాయస్, ఎవరైనా నాలాగా కూడా సెలబ్రేట్ చేసుకుంటారా జనవరి అనేది. అంటే అసలుకే సెలబ్రేషన్ లేని జనవరి. యూట్యూబ్లో ఫస్ట్ నా వీడియో ఉంటుందేమో, అసలుకే సెలబ్రేట్ చేయని జనవరి ఇది. ఎందుకంటే అందరు పోస్ట్ చేశారు కదా మన జనవరి సెలబ్రేషన్ అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అనేసి. మనది అలా ఏం లేదు. మీరు కూడా నాలాగే చేసుకొని ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బికాజ్ నేను కొంచెం చూసైనా సంతృప్తి పడతాను, ఓహో నాలాగా కూడా కొంతమంది ఉన్నారులే అనుకొని. ఇంకా అంతే గాయస్, ఏం లేదు, లైఫ్ పోతా ఉంది, మనం పోతా ఉన్నాం దాంతోపాటు. ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ప్లీజ్. మా బాయ్ నా చెప్పు మా. ఏంది ఇది మళ్ళీ? ఇది కొత్త సంవత్సరం బాయా ఇది? బాయ్. ఏందేందో చెప్తా ఉంది. బాయ్ గాయస్, ప్లీజ్ స్టే హ్యాపీ గాయస్, స్టే హ్యాపీ.
స్టే హ్యాపీ బాయ్.